మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. పౌలు చెప్పిన విధానం ఏంటో తెలుసా మీకు? అది ఏ సమయంలో రాసాడో తెలుసా? చెప్పండి. చెప్పారు మీరు. చెరసాలలో. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎలాంటి పరిస్థితుల్లో తెలుసండి? తన చెరసాలలో వేయబడ్డాడు. చరిత్ర చెప్పేది ఏంటంటే ఆ చెరసాల ఎలా ఉంటుందంటే 4 అడుగులు ఉంటుందంట. 4 అడుగులు బాక్స్ అంటే కాళ్ళు చాపుకున్నా పడుకోవడానికి ఎంత ఇబ్బంది పడతాడు. అలాంటి సమయంలో చెప్తున్నాడు, ఎల్లప్పుడూ మీరేం చేయాలి అంటే ప్రభునందు ఆనందించాలి. ఎందుకు అలా చెప్తున్నావు అపోస్తలుడైన పౌలు? నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, ఈ చీకటి కూడా నాకు వెలుగుగానే ఉంది అంతే. నేను బయట ఉండి ఎంత సంతోషంగా ఉన్నానో ఇక్కడ కూడా నేను అదే సంతోషంగా ఉన్నాను. ఎందుకు అంటే దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన యెహోవా షమ్మగా ఉన్నాడు. నా ప్రతి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన ఉండగా ఏ శ్రమ కూడా నన్ను ఏం చేయలేదు, ఏ బాధ కూడా నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు, ఏది కూడా నన్ను దుఃఖించేటట్లు చేయలేదు.